గుడ్ ఆఫ్టర్నూన్. పార్టిసిపెంట్స్ ఇంకా వస్తారా? వెయిట్ చేద్దామా? క్లాస్ స్టార్ట్ చేసేద్దామా? రెస్పాండ్ ఇన్ ద చాట్ బాక్స్ అండి. అప్ టు నౌ మనం ఏంటంటే 5 మోడల్స్ అనేది డిస్కస్ చేసాం క్లౌడ్ కంప్యూటింగ్ లో. ఈ రోజు న్యూ మాడ్యూల్ 6 గురించి డిస్కస్ చేస్తాం. ఈ మాడ్యూల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎలా అంటే మీరు ఒక క్లౌడ్ ని యూజ్ చేస్తూ ఒక వెబ్సైట్ ని మీరు హోస్ట్ చేస్తారు క్లౌడ్ లో. ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫర్ ఎ శాంపుల్ ఐ విల్ షేర్ మై స్క్రీన్. ఎగ్జాంపుల్ గానా మనం ఎప్పుడు ఏం చేస్తాం, ఒక డొమైన్ ఐడి అనేది యూజ్ చేస్తూ ఒక వెబ్సైట్ అనేది హోస్ట్ చేసుకుంటాం, రైట్? డిజిటల్ మార్కెటింగ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఐ థింక్ డిజిటల్ మార్కెటింగ్ స్టూడెంట్స్ ఆల్సో ఉన్నారు ఇక్కడ. డిజిటల్ మార్కెటింగ్, ఎస్. కానీ ఇప్పుడు కొంచెం స్పెషల్ మన క్లౌడ్ లో ఒక ఐపీ అడ్రస్ అనేది యూజ్ చేస్తూ మనం ఒక వెబ్సైట్ అనేది లాంచ్ చేస్తాం బై యూజింగ్ ఐపీ అడ్రస్. ఫర్ సపోజ్ ఇక్కడ మీకు నా స్క్రీన్ లో అడ్రస్ బార్ విజిబుల్ అవుతుంది కదా. అడ్రస్ బార్ లో మీకు ఏంటి, ఇక్కడ డొమైన్ ఐడి లేదు, ఇట్స్ అన్ ఐపీ అడ్రస్. ఒక ఐపీ అడ్రస్ అని యూజ్ చేస్తూ క్లౌడ్ లో హోస్టింగ్ చేస్తూ ఒక వెబ్సైట్ అనేది మనం లాంచ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఐపీ అడ్రస్ నేను చాట్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను. దీన్ని కాపీ చేసి మీ యొక్క బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి పేస్ట్ చేసి చూడండి, మీకు ఒక వెబ్సైట్ అనేది విజిబుల్ అవుతుంది. కాపీ చేసి మీ యొక్క బ్రౌజర్ లో పేస్ట్ చేసి చూస్తే ఒక వెబ్సైట్ అనేది విజిబుల్ అవుతుంది. బై ద ఎండ్ ఆఫ్ ది డే మీ అందరితో కూడా నేను ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేపిస్తాం బై యూజింగ్ ఐపీ అడ్రస్. మా అందరి దగ్గర డొమైన్ ఐడీస్ ఉన్నాయి కదా క్లౌడ్ కి సంబంధించి. ప్రీవియస్ గా మీరు ఇచ్చారు కదా మీకు. ఓకే, మీ యొక్క డొమైన్ ఐడీస్ తోటి మీరు ఎలా చేయాలని చెప్తాను. దట్ టు మీకు మీరు ఒక నెట్వర్క్ అనేది క్రియేట్ చేసుకుంటారు. నెట్వర్క్ కూడా మీకు మీరే క్రియేట్ చేసుకుంటాడు బై యూజ్, అండ్ దాంతో ఒక వెబ్సైట్ కి లింక్ అప్ ఇస్తారు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. కానీ దీనికంటే ముందు మనం వెళ్ళిపోయే ముందు దీనికోసం కొంచెం థియరీ పార్ట్ కూడా నేర్చుకుందాం. థియరీ పార్ట్ నేర్చుకుంటే అసలు ఐపీ అంటే ఏంటి, దాంట్లో వర్షన్స్ ఏంటి ఉంటాయి, ఎలా మన అసలు ఐపీ అడ్రస్ ద్వారా ఇలాగ వెబ్సైట్ హోస్టింగ్ చేయాలి, దాని గురించి కొంచెం బేసిక్ నేర్చుకొని అప్పుడు మనం ఇంకా ప్రాక్టికల్ సెక్షన్ కి మూవ్ అవుదాం. నాతో పాటు ప్యారల్ గా చేస్తున్న వాళ్ళు గెట్ రెడీ విత్ యువర్ AWS అకౌంట్స్ అనేది ఓపెన్ చేసుకొని ఉంచుకోండి. నాతో పాటు ప్యారల్ గా చేస్తున్న వాళ్ళు మొబైల్ అయినా సరే ఓకేనండి. స్క్రీన్ షేర్ ఇస్తున్నాను. మనం ఈ మాడ్యూల్ 6 లో బై ద ఎండ్ ఆఫ్ ది మాడ్యూల్ 6 మీరు ఒక వెబ్సైట్ డిజైనింగ్ చేయడం, ఇంకా మీరు గమనించి ఉంటారు కదా, ఏదైనా వెబ్సైట్ అనేది ఓపెన్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ పర్సన్స్, ఫర్ సపోజ్ W3 స్కూల్స్ కానీ ఏదైనా ఒక ఎడ్యుకేషన్ వెబ్సైట్స్ తీసుకోండి, దానికి ఏమవుతుంది, ఎక్కడైనా సరే మోర్ నెంబర్ ఆఫ్ క్రౌడ్ ఒకసారి వచ్చేటప్పటికి సర్వర్స్ డౌన్ అయిపోయి చాలా స్లోగా మనకి ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. గమనించి ఉంటారు మీరు కూడా, చాలా స్లోగా ఓపెన్ అవుతుంది. సో ఆ టైంలో మీరేం చేసుకోవాలి, ఒక వెబ్సైట్ కి ఒక 2-3 సర్వర్లు ముందు కొంటే దాని బ్యాక్ ఎండ్ లో పెట్టుకుంటారు. సో అలాగా మనకి క్రౌడ్ ఎక్కువ వచ్చినప్పుడు హ్యాంగ్ అవ్వకుండా వెబ్సైట్స్ అనేవి మీకు నీట్ గా విజిబుల్ అవుతుంది. అది మీరు ఎక్కడ నేర్చుకుంటారంటే అమెజాన్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సింగ్ లో నేర్చుకుంటారు. చెప్తున్నా కదా, మాడ్యూల్ 6 వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. లెట్స్ స్టార్ట్ ది క్లాస్. ఫస్ట్ క్లాస్ లో నెట్వర్క్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈవెన్ దో ఐ థింక్ ఎవ్రీవన్ అందరికీ తెలుస్తుంది నెట్వర్క్ అంటే ఏంటి. ఒక 2 అయినా లేకపోతే దానికంటే ఎక్కువ డివైజెస్ ని ఒక దగ్గర మనం ఇంటర్ కనెక్షన్ చేసాం అనుకోండి, దాన్ని ఏమంటాం, నెట్వర్క్ అని చెప్పి అంటాం. వాటిల్లో మనకి 3 టైప్స్ ఉంటాయి, LAN, MAN అండ్ WAN.
వచ్చేసి మనకి కిలోమీటర్ ఆఫ్ నెట్వర్క్ రేంజ్ అనేది వస్తుంది ల్యాన్ కి. వెల్ కంపేరింగ్ విత్ ద మనకి మ్యాన్ అనేది బిలో 100 km. అండ్ దెన్ వ్యాన్ మనకి ఎంత రేంజ్ ఇస్తుంది, మోర్ దెన్ 100 km రేంజ్ అనే నెట్వర్క్ మనకి కెపాసిటీ ఉంటుంది. ఇది మన యొక్క నెట్వర్క్ కి సంబంధించి. ఐపీ అంటే ఏంటో తెలుసుకుందాం. మనకి ఐపీఎస్ లో మనకి 2 టైప్స్ ఉంటాయండి, 2 వర్షన్లు ఉంటాయి. IPv4 ఒకటి, IPv6 ఒకటి. మా ఎవరో కానీ మ్యూట్ పెట్టుకుంటామా? ఇక్కడ వర్షన్స్ ఎందుకు చెప్తున్నారు అనేది మీకు ప్రాక్టికల్ సెక్షన్ లోకి వెళ్ళాక మీకు వర్షన్స్ ఎందుకు చెప్తున్నారు మ్యామ్ అనేది మీకు అర్థమవుతుంది. బట్ కొంచెం పార్ట్ మీరు నేర్చుకోవాలి, అసలు వర్షన్స్ అంటే ఏంటి, అసలు వర్షన్స్ లో ఏంటి డిఫరెన్స్ ఆ 2 వర్షన్స్ కి అనేది. మనకి IPv4 వర్షన్ లో మనకి 32 బిట్ చొప్పున మనకు ఉంటది. అదే మనకి IPv6 లోని 128 బిట్స్ చొప్పున వస్తాయి. ప్రతి ఒక్క ఐపీని మనం దాన్ని డాట్ తోటి సపరేట్ చేస్తూ వస్తారు. అదే మనకి IPv6 లోని ఈ యొక్క వర్షన్ లో మనకి కాలన్ అంటే 2 డాట్స్ అన్నమాట. కాలన్స్ తో మనం సపరేట్ చేసుకుంటూ వస్తాం. మన యొక్క ఐపీఎస్ లో మన క్లాసెస్ కూడా ఉంటాయండి. అసలు ఏ క్లాసెస్ దేనికి యూస్ఫుల్ అవుతాయో అని కూడా మనకు తెలుసుకుందాం. ఎందుకంటే మనకి ఏదైనా సరే మీరు కంపెనీ పెట్టుకోవాలనుకున్నా, ఇఫ్ నాట్ మీరు ఇంకేదైనా ఒక కంపెనీస్ లో జాయిన్ అయ్యానా సరే దాంట్లో ఐపీ అడ్రస్ అనేది ఏంటి యూజ్ చేస్తున్నారని మీకు తెలుసుకోవాలి, ఏ క్లాస్ అనేది అక్కడ యూజ్ అవుతుంది అనేది. సో దానికి ఒక స్మాల్ ఇంట్రొడక్షన్, షార్ట్ నోట్ తెలుసుకుందాం. దానికి పబ్లిక్ ఐపీ. పబ్లిక్ ఐపీలో చూసారు మనకి ఏబిసి అని చెప్పేసి 3 క్లాసులు ఉన్నాయి. ఆ 3 క్లాసులు మనకి ఒక చిన్న చిన్న స్టార్ట్అప్ కంపెనీస్ ఉంటాయి చూసారా, వాటికి యూజ్ అవుతాయి ఇవి. కమింగ్ టు ద క్లాస్ డి. క్లాస్ డి అనేది మల్టీపర్పస్. ఎవరైనా చెప్తారా మల్టీపర్పస్ వెబ్సైట్ అంటే? ఏమైనా ఎగ్జాంపుల్ మల్టీపర్పస్ వెబ్సైట్, మల్టీపర్పస్ ఎగ్జాంపుల్? డిజిటల్ మార్కెటింగ్, మనకి ఈ కామర్స్ కూడా తీసుకోవచ్చు, ఈ కామర్స్ వెబ్సైట్స్. మనకి అమెజాన్ వెబ్సైట్ నే తీసుకోండి, దాన్ని మనం ఎన్ని విధాలుగా వాడతాం. మనం ఏదైనా సరే మనీ ట్రాన్స్ఫర్ కి యూజ్ చేస్తాం, ఏదైనా సెల్లింగ్స్ అండ్ బయింగ్స్ దానికి యూజ్ చేసుకుంటాం, మల్టీపర్పస్ గా దాన్ని యూజ్ చేసుకుంటాం. అమెజాన్. కమింగ్ టు క్లాస్ ఈ. ఈ క్లాస్ ఈ అనేది రీసెర్చ్ పర్పస్ కి అండి. మనకి ఇది ఎక్కువగా మనకి నాసా వాళ్ళు యూజ్ చేస్తారు ఈ యొక్క ఐపీ అడ్రస్ ని. ఈ ఐపీ అడ్రస్ ఎక్కడి నుంచి ఎంత రేంజ్ ఉంటదంటే 240 నుంచి 0.0.0 to 255 ఇంత రేంజ్ అనేది ఉంటది. అండ్ దెన్ ఈ యొక్క ఐపీ అడ్రస్ అనేది మనకి లూప్ బ్యాకప్ కి సంబంధించి మనం యూజ్ చేస్తాం. మీకు ప్రాక్టికల్ సెక్షన్ లోని మీ యొక్క వెబ్సైట్స్ కూడా బ్యాకప్ ఎలా చేయాలనేది, ఇప్పుడు మనకి వర్డ్ ప్రెస్ అనుకోండి, వర్డ్ ప్రెస్ లో మనకి ప్లగిన్స్ ఉంటాయి బ్యాకప్ చేసుకోవడానికి. మరి ఇక్కడ ఐపీ అడ్రస్ ద్వారా మనం ఇక్కడ చేస్తున్నాం కదా, సో దీనికి బ్యాకప్ అంటే మనం సెపరేట్ గా ఇంకొకటి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇంకొక ఐపీ అనేది పక్కన పెట్టుకోవాలి, దాన్ని సెక్యూర్ గా ఉంచుకుంటాం సేఫ్ సైడ్. కమింగ్ టు ప్రైవేట్ ఐపీస్. పబ్లిక్ ఐపీస్ తో పోల్చుకుంటే ప్రైవేట్ ఐపీస్ అనేది మోర్ సెక్యూర్ అండి. మనం పబ్లిక్ ఐపీస్ మనం ఫాస్ట్ గా మనం ట్రాక్ చేసేయచ్చు, మనం పలానా వాళ్ళు ఏంటి యూజ్ చేస్తున్నారు అనేది. కానీ ప్రైవేట్ ఐపీస్ కి మనకి అలా కావదు, ఓన్లీ ఫ్యూ పర్సన్స్ దీనికి ఎక్కువ
దీని యొక్క డీటెయిల్స్ అనేది హైడ్ చేసుకుంటారు. ఓన్లీ ద బాస్ అండ్ దాని వాళ్ళ యొక్క పిఏ అంతే. అంతకు మించి ఎక్కువ మొత్తం అందరికి ఇది స్ప్రెడ్ చేసుకోరు. ఇంకా ఇది ఎవ్వరికి కావాలంటే వాళ్ళకి ఇక్కడ ట్రాకింగ్ చేయడానికైనా లేదంటే ఏదైనా అటాచ్ చేసి మనకి దీనికి డేటాని తెచ్చేసుకోవడానికంటే మనకి ప్రైవేట్ ఐపీస్ అయితే మటుకు అవ్వదు. ఇవి సెక్యూర్ గా ఉంటాయి. SSL సర్టిఫికేట్స్ తో సెక్యూర్ సాకెట్ లేయర్. మనకి నెట్వర్క్ లో సబ్నెట్స్ గురించి తెలుసుకోవాలండి. సబ్నెట్స్ గురించి ఎందుకు మేడం అని అంటే మనకి ఇది ఒక వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అనేది మనకు సొంతంగా నెట్వర్క్ పెడుతున్నాం కదా. సో దానికి ఒక సబ్నెట్ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అది ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది మీకు ప్రాక్టికల్ సెక్షన్ లో మీకు తెలుస్తుంది. అది మనకి సబ్నెట్స్ లో కూడా క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్ ABC అనేసి. కెన్ ఎనీవన్ సే ఈ యొక్క రేంజ్ ఇది 2 అని చెప్తుంది కదా. 10.0.02 అని చెప్పి 255 ఎన్ని రేంజెస్ ఎన్ని ఐపీ అడ్రస్ వస్తాయి ఈ రేంజ్ లో 2 అని చెప్పి అన్నారు. ఆల్మోస్ట్ మనం కౌంట్ చేయలేం. ఎన్ని అని చెప్పి అప్రాక్సిమేట్ గా చెప్తాం ఏదో అజ్యూమ్ చేసి. కరెక్ట్ కౌంట్ అని మనం చెప్పలేం, రైట్? సో దానికి సంబంధించి మనం ఒక క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. లైక్ దీన్ని తీసుకోండి, ఈ ఒక 255 ఈ యొక్క ఐపీ అడ్రస్ ని డెసిమల్ లో ఉంది కదా, దాన్ని బైనరీ ఫార్మాట్ లోకి మార్చండి. బైనరీ ఫార్మాట్ లోకి మార్చిన తర్వాత ఇదంతా మనకి యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 255. అంటే 255 యొక్క బైనరీ నెంబర్ మనకి ఇది వస్తుంది, 8 ones. ఈ 1 అనే దాన్ని మీరు ఒక నెట్వర్క్ హోస్ట్ కింద డిస్క్రైబ్ చేసుకోండి. నెట్వర్క్ మాస్క్. ఈ H అనేది హోస్ట్ మాస్క్. డిఫైన్ చేసుకుంటే మీకు ఏమైనా వస్తుంది? 255 కి 8 ones. ఇది మనకు ఐపీ అడ్రస్ ఎండింగ్ ది. H = 0. ఎన్ని హోస్ట్లు ఉంటే అన్ని ఇంటూ చేయండి. 255 ఇంటూ 3 వచ్చిన ఫిగరే మనకి అన్ని ఐపీఎస్ అనేది ఉంటాయి ఇందులో. ఈ యొక్క రేంజ్ అడిగాను కదా మీకు, ఎన్ని ఉంటాయి అని సార్, దాని యొక్క క్యాలిక్యులేషన్ పార్ట్ అండి. ఫస్ట్లీ మీరు ఈ ఎండింగ్ డిజిట్ అనే దాన్ని ఈ డెసిమల్ ఏదైతే ఉందో దాన్ని బైనరీ కింద కన్వర్ట్ చేస్తారు. కన్వర్ట్ చేసుకొని దానికి వచ్చేదానికి ఎన్నైతే హోస్ట్ అనేది ఉన్నాయో దానికి ఇంటూ చేసుకుంటాం. ఇంటూ చేసుకుంటే మనకి ఇంత ఏదైతే మనకి నెంబర్ వస్తుందో అన్ని ఐపీ అడ్రస్ మనకి ఆ ఒక రేంజ్ లో ఉంటాయి. ఇది ఐపీ అడ్రస్ సంబంధించి. మా ఐపీ అడ్రస్ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ప్రాక్టికల్ సెక్షన్ మూవ్ అవుదామా? ఒకసారి రెస్పాండ్ అవుతారా? ఐపీ అడ్రస్ సంబంధించి ఐపీ అడ్రస్ వర్షన్స్ గానీ క్లాసెస్ గానీ ప్రాక్టికల్ సెక్షన్ లోకి మూవ్ అవనా? మీ యొక్క బ్రౌజర్ అనేది ఫస్ట్ గా ఓపెన్ చేసుకుంటాం. ఓపెన్ చేసుకొని AWS ఎడ్యుకేటర్
ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ నో దిస్. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ లోకి ఎలా వెళ్ళాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సైన్ ఇన్ అవ్వడం. ఒక స్టూడెంట్ అకౌంట్ తోటి చేస్తున్నానండి ఇప్పుడు. ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ అకౌంట్ లోకి వెళ్తాం. ఐ థింక్ ఇవన్నీ స్టెప్స్ మీకు EC2 అనేది ఎలా క్రియేట్ చేయాలో చెప్పేటప్పుడు ఇవన్నీ స్టెప్స్ మీకు చెప్తారు. వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అదే మీరు ఒక టైప్ చేయండి సెర్చ్ బాక్స్ లో VPC. ఇది మీకు విజిబుల్ అవుతుంది కదా. క్లిక్ ఆన్ ఎంటర్ అండి. ఈ యొక్క రీజన్ కి సంబంధించి ఒక్కొక్క రీజన్ కి మనం 5 VPs అని క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఏ రీజన్ లో ఉన్నాం? నార్త్ వెర్జీనియాలోని రీజన్ లో ఉన్నాం ప్రెసెంట్. అండ్ దెన్ ఒక రీజన్ కి 500 VPCs అండ్ 200 సబ్నెట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ యువర్ VPC. ఫస్ట్లీ మీరు ఒక నెట్వర్క్ మీకు మీరు సొంతంగా ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలి. నెట్వర్క్ క్రియేట్ చేయాలి అంటే we have to follow 4 steps. Step 1, యువర్ VPC అని చెప్పి ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేయండి ఫస్ట్ గా. మనకి డిఫాల్ట్ గా ఒక VPC అనేది ఉంటదండి. ఆ VPC మీరు డిలీట్ చేసేయొద్దు. మీరు డిలీట్ చేస్తే దాన్ని మళ్ళీ రిట్రీవ్ చేసుకోలేరు. డిఫాల్ట్ గా ఉన్నవి ఏంటి మీరు అసలు డిలీట్ చేయొద్దు. ఇది నేను క్రియేట్ చేసుకున్నదండి. ఇది డిఫాల్ట్. ఇది మీకు ఎలా తెలుస్తుందంటే జస్ట్ డ్రాగ్ ఆన్ ది కర్సర్ ఇటుపక్క మూవ్ చేస్తే రైట్ సైడ్ కి ఇక్కడ మీకు కనిపిస్తుంది డిఫాల్ట్ VPC. ఇక్కడ ఎస్, ఇక్కడేమో మనం క్రియేట్ చేసుకున్నది. సో అది నో అని చెప్పి మనకు కనిపిస్తుంది. డిఫాల్ట్ VPC లేకపోతే మీరు అసలు డిలీట్ చేయొద్దు. డిలీట్ చేస్తే మళ్ళీ దానికి మీరు మళ్ళీ రెండోసారి మళ్ళీ దాన్ని రిట్రీవ్ చేసుకోవడానికంటే అవ్వదు. క్లిక్ ఆన్ క్రియేట్ VPC. ప్లీజ్ నోట్ డౌన్ ది స్టెప్స్ అండి. క్రియేట్ VPC పై క్లిక్ చేయగానే మీరు ఏం చేస్తారంటే మీ యొక్క నేమ్ తో అయినా సరే, ఇఫ్ నాట్ మీకు ఏదైనా గుర్తుండే పేరు అనేది ఇచ్చుకోండి. ఫర్ సపోజ్ మనం ఎవరి నేమ్ యూస్ చేద్దాం, నీలిమ నేమ్ తో మనం ఒక ప్రైవేట్ నెట్వర్క్ అనేది క్రియేట్ చేద్దాం ఫ్రమ్ కర్నూల్. నీలిమ -VPC. ఇట్స్ ఎ ట్యాగ్ నేమ్. -VPC అనేది ఇచ్చుకోవాలి మీరు. ఇట్స్ ఎ ట్యాగ్ నేమ్. అది
అండ్ దెన్ ఇందాక మీకు ఈ వర్షన్స్ చెప్పాను గుర్తుందా థియరీ పార్ట్ లోనే IPv4 అండ్ IPv6 వర్షన్స్ ఇక్కడ మీరు IPv4 వర్షన్ అనేది యూజ్ చేస్తారు దాని యొక్క IP అడ్రస్ మనం 10.0.0.0/16 ఇక మీరు ఎప్పుడైతే ఇక్కడ నేమ్ ట్యాగ్ ఇచ్చారో నీలిమా -VPC అనేసి కింద మనకి ట్యాగ్స్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయండి కీ వాల్యూస్ చూసారు ఇక్కడ ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యాయి సో మళ్ళీ మీరు మళ్ళీ జనరేట్ చేసుకోక్కర్లేదు ఆటోమేటికల్లీ ఇక్కడ కీవర్డ్స్ అనేది జనరేట్ అవుతాయి జస్ట్ ఓన్లీ మీరు ఏం చేస్తారు కీ నేమ్ అనేది ఇక్కడ ట్యాగ్ అనేది ఇస్తారు ఇచ్చాక IPv4 అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఇస్తారు అండ్ దెన్ డ్రాగ్ డౌన్ ది కర్సర్ click on create VPC. Create VPC. Create VPC పై క్లిక్ చేయగానే మీకు సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అని చెప్పి ఇక్కడ పైన మీకు విజిబుల్ అవుతుందండి కింద చూడండి ఇప్పుడు స్టేట్ అనేది అవైలబుల్ లో ఉంది చూడండి గ్రీన్ కలర్ లో వచ్చేసింది అవైలబుల్ అనేసి తర్వాత ఇక్కడ హోస్ట్ నేమ్స్ డిసేబుల్ లో ఉంది అండి హోస్ట్ నేమ్ డిసేబుల్ లో ఉంది DNS రెజల్యూషన్ మటుకు ఎనేబుల్ లో ఉంది మనకి డొమైన్ నేమ్ సర్వర్ మటుకు మనం ఎనేబుల్ చేసుకోవాలి అంటే ఇక్కడ యాక్షన్స్ అని చెప్తుంది చూసారా పైన యాక్షన్స్ లోకి వెళ్ళండి ఇక్కడ మీకు ఏదైతే డిసేబుల్ అని చెప్తుందో దాన్ని ఎనేబుల్ చేయడానికి మీరు ఎడిట్ DNS హోస్ట్ నేమ్స్ అనే దాంట్లోకి వెళ్ళండి ఎడిట్ DNS హోస్ట్ నేమ్స్ అక్కడ డిసేబుల్ లో ఉంది కదా సో దాన్ని మనం ఇప్పుడు ఎనేబుల్ చేస్తాం క్లిక్ ఆన్ ఎనేబుల్ పై ఎప్పుడైతే క్లిక్ చేశారో క్లిక్ చేసిన తర్వాత మీరు క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా దాని మీద క్లిక్ చేస్తారు ఎనేబుల్ చేసాం కదా ఇక్కడ చూడండి DNS అనేది ఇప్పుడు మనకి ఎనేబుల్ అయ్యింది ఇందాక మనకి డిసేబుల్ లో ఉంది ఇందాక మనకి డిసేబుల్ లో ఉంది మనకి ఎనేబుల్ అయ్యింది అది వైష్ణవి నాదో ఇప్పుడు వాయిస్ ఓకే కదా నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి మనకి వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో మీరు యువర్ VPC పై క్లిక్ చేసాక క్లిక్ ఆన్ క్రియేట్ VPC పై క్లిక్ చేశాక మీ యొక్క నేమ్ అనేది ఇచ్చుకొని ఐఫోన్ ఇచ్చి ఐఫోన్ అయినా ఇఫ్ నాట్ అండర్స్కోర్ అయినా మీ ఇష్టం ఇచ్చేసి VPC అని చెప్పి మెన్షన్ చేయండి అండ్ దెన్ IPv4 వర్షన్ ఇందాక థియరీ పార్ట్లో చెప్పాను వర్షన్స్ ఆఫ్ IPv4 అండ్ వర్షన్స్ ఆఫ్ IPv6/16 ఈ రెండు ఇక్కడ ఇచ్చేసినాక నో నీడ్ ఆఫ్ గివింగ్
కీ వాల్యూ అండి. ఎందుకంటే మనకి ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతాయి. ఇక్కడ మీరు ఏదైతే నేమ్ ట్యాగ్ ఇచ్చారో సేమ్ అదే నేమ్ తోటి మనకి ఇక్కడ కీ వాల్యూ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు క్లిక్ ఆన్ క్రియేట్ విపిసి. నేను ఆల్రెడీ ఇందాక క్రియేట్ చేసినప్పుడు ఇప్పుడు క్యాన్సిల్ పెట్టేశాను. మనం దీన్ని 16 బిట్స్ ప్రకారంగా ఇక్కడ మనం పెట్టుకున్నాం. తర్వాత సబ్నెట్స్ కి వచ్చేసాక దానికి 24 పెట్టుకోవాలి. రెండు సేమ్ గా పెట్టుకుంటే మనకి అది సబ్నెట్స్ మనకి యాక్టివేట్ అవ్వవు. మనం బీపీసీ అనేది క్రియేట్ చేసామండి. బీపీసీ క్రియేట్ చేసిన తర్వాత సబ్నెట్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఒకసారి ఈ డయాగ్రామ్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అనేది. ఫస్ట్ గా ఈ ఫస్ట్ వింగ్ చూడండి. ఫస్ట్ వింగ్ ఏమని చెప్తుందంటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లోకి మనం వెళ్ళాలి. ఫస్ట్ గా వెళ్ళిన తర్వాత ది సెకండ్ వన్ బీపీసీ అనేది క్రియేట్ చేసుకోవాలి. బీపీసీ మనం ఎప్పుడైతే మనం క్రియేట్ చేసామో సబ్నెట్స్ క్రియేట్ చేసుకుంటాం. సబ్నెట్స్ ఇక్కడ రెండు పెట్టాను, ఎందుకంటే ఒకటి బ్యాకప్ పర్పస్ కి యూజ్ చేసుకుంటామండి. బ్యాకప్ పర్పస్ యూజ్ చేసుకుంటాం, అందుకని మనం రెండు సబ్నెట్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఫర్ సపోజ్ ఇక్కడ క్లౌడ్ అనేది ఒక పర్సన్ అనుకోండి. ఒక పర్సన్ మనకి రాగా మనకి ఏంటి, మనకి స్టార్టింగ్ వస్తుంది గేట్. దాని తర్వాత ఒక రూట్ అనేది మనకి చూపిస్తారు, ఎటు పక్క వెళ్ళాలి అనేది, విచ్ నెట్ అనేది ప్రిఫర్ చేసుకోవాలి, బీపీసీ అందులోకి ఎలా వెళ్ళాలి అనేది. సో మనం రూట్ కూడా మనం ఇక్కడ డిస్క్రైబ్ చేసుకోవాలి. సో ఇంకా మనం ఏంటంటే క్రియేట్ చేసుకోవాలి, సబ్నెట్స్, రూట్ అండ్ ఇంటర్నెట్ గేట్వే. ఈ 3 క్రియేట్ చేసుకుంటే మనకు ఒక ప్రైవేట్ నెట్వర్క్ అనేది క్రియేట్ అవుతుంది. హ్యాష్ షోన్ ఇన్ ద డయాగ్రామ్. సబ్నెట్స్ అనేది క్రియేట్ చేసుకోండి. మనకి బీపీసీకి ఎలా అయితే సబ్నెట్స్, బీపీసీలో మనకి ఒకటి డిఫాల్ట్ గా ఒకటి వచ్చింది కదా, మనకి ఏడబ్ల్యూఎస్ వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు. అలానే ఇక్కడ కూడా సబ్నెట్స్ లో కూడా ఈ నార్థన్ రీజన్ లోని ఈ యొక్క రీజన్ లో మనకి 6 సబ్నెట్స్ అనేది డిఫాల్ట్ గా ఉంటాయండి. 6 సబ్నెట్స్ అనేది డిఫాల్ట్ గా ఉంటాయి. ఇవి కాకుండా మీరు ఏం చేస్తారో మీకు ఓన్ గా కొన్ని సబ్నెట్స్ అనేది క్రియేట్ చేసుకుంటారు. దేనికంటే ఒక ప్రైవేట్ నెట్వర్క్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి. సో క్లిక్ ఆన్ క్రియేట్ సబ్నెట్. ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకుని ఉంచుకున్న బీపీసీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆ బీపీసీకి సబ్నెట్స్ అనేది అటాచ్ చేస్తారు. ఇప్పుడు మనం ఏ బీపీసీ క్రియేట్ చేసుకున్నాం, నీలిమ ఐఫన్ బీపీసీ. సో దాన్ని సెలెక్ట్ చేయండి, నీలిమ ఐఫన్ బీపీసీ అనే దాన్ని సెలెక్ట్ చేయండి. డ్రాగ్ డౌన్ ది కర్సర్. సబ్నెట్ నేమ్ ఇస్తారు. సబ్నెట్ నేమ్ కూడా మనం డిఫాల్ట్ గా మనం ఈ నేమే పెట్టుకుందాం, నీలిమ ఐఫన్ sub1. sub1 అంటే సబ్నెట్ 1 అనేసి. మనం రెండు సబ్నెట్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఒకటి మన యొక్క వెబ్సైట్ కి,
ఇంకొకటి మన యొక్క వెబ్‌సైట్ యొక్క బ్యాకప్ చేసుకోడానికి. సో, 2 సబ్‌నెట్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం. ఆ 2 సబ్‌నెట్స్‌కి మనం సబ్‌నెట్ 1 అండ్ రెండో దానికి సబ్‌నెట్ 2 అని చెప్పేసి మనం నేమింగ్ అనేది ఇచ్చుకుంటాం. నీలిమ-సబ్1. యూఎస్ ఈస్ట్ అనేది ప్రిఫర్ చేసుకోండి సబ్‌నెట్ 1కి. ఒకవేళ మీకు నేను చెప్పింది గుర్తుండకపోతే నో ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోండి. నో ప్రిఫరెన్స్ పెట్టుకుంటే అది ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా జనరేట్ అవుతుంది. సబ్‌నెట్ 1కి యూఎస్ ఈస్ట్ అని సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ మీకు తెలియకపోతే నో ప్రిఫరెన్స్ పెట్టుకోండి. ఇక్కడ మనకి IPv4 మనం సబ్‌నెట్స్ ఎన్నైతే మనం క్రియేట్ చేస్తున్నామో ఆ నంబర్స్ ఇక్కడ మెన్షన్ చేసుకుంటారు. 10.0. ఇక్కడ నేను ఒకటే క్రియేట్ చేశాను. సబ్‌నెట్ 1. సో, 1.0/24 బిట్స్. అక్కడ మెన్షన్ చేసాక డ్రాగ్ డౌన్ ది కర్సర్. క్లిక్ ఆన్ క్రియేట్ సబ్‌నెట్. చాట్ బాక్స్‌లో కూడా మెన్షన్ చేస్తున్నాను. సబ్‌నెట్ 1 కైతే మీరు ఐపీ అడ్రెస్‌లోని అక్కడ మెన్షన్ చేసుకోవాలి. అదే సబ్‌నెట్ 2 అయితే 2.0. అది ఇండికేషన్ సబ్‌నెట్స్‌కి. ఒక వీపీసీకి మనం 200 సబ్‌నెట్స్ అని మనం దాన్ని బేస్ చేసుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చు. డౌట్స్ సెక్షన్‌లో నేను డౌట్స్ అనేది క్లారిఫై చేస్తానండి. ఇక్కడ నీలిమ సబ్‌నెట్ 1 మనకి స్టేట్ అవైలబుల్‌లో ఉంది. ఓకే. ఇక్కడ మీరు ఆటో అసైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నోలో ఉంది. సో, దీన్ని మనకి ఆటో అసైన్ పబ్లిక్‌లో ఎందుకు పెట్టుకోవాలంటే, ఇప్పుడు నేను ఒక ఐపీ అడ్రెస్ ఇచ్చాను. నేను స్టార్టింగ్‌లో చాట్ బాక్స్‌లో పెట్టాను. చూసారు కదా! ఐపీ అడ్రెస్. అది అందరికి విజిబుల్ అవుతుంది పబ్లిక్‌గా. సో, అందరికి విజిబుల్ అవ్వాలంటే మనం ఇక్కడే మన సెట్టింగ్స్ అని మనం చూసుకోవాలి. ఆటో అసైన్ ఇక్కడ మీరు చేసుకోవాలి దానికి సంబంధించి. ఇఫ్ నాట్ మీ యొక్క ఐపీ అడ్రెస్ పై ఏదొక వెబ్‌సైట్ ఉందో, ఆ వెబ్‌సైట్ పబ్లిక్‌కి విజిబుల్ అవ్వదు. సెలెక్ట్ దట్. గో టు యాక్షన్స్. మోడిఫై ఆటో అసైన్ ఐపీ సెట్టింగ్స్. క్లిక్ ఆన్ ఎనేబుల్. అండ్ దెన్ క్లిక్ ఆన్ సేవ్. శివ మీ యొక్క డౌట్ సెకండ్ సబ్‌నెట్ నేను
క్రియేట్ చేస్తాను కదా! ఆ టైంలో మీకు రెక్టిఫై చేస్తాను. బికాజ్ నేను ఓరల్‌గా చెప్తే మీకు అర్థం కాకపోవచ్చేమో. అక్కడ మనకు మెన్షన్ చేస్తారు. సబ్‌నెట్ అనేది మనం ఎంత పెట్టుకోవాలనేది. శివ అండ్ వర్షిత. వెయిట్ ఫర్ ఎ వైల్. వితిన్ ఎ ఫ్యూ సెకండ్స్‌లో మీకు మీ యొక్క డౌట్ అనేది క్లారిఫై అవుతుంది. రెండో సబ్‌నెట్ పెట్టుకోవాలి. రెండో సబ్‌నెట్ మనకి ఎందుకు క్రియేట్ చేసుకుంటాం? ఫర్ బ్యాకప్ పర్పస్. సో, రెండోది కూడా క్రియేట్ చేసేసుకుందాం. దాన్ని ఫస్ట్‌గా ఒక వీపీసీకి లింకప్ చేసి సబ్‌నెట్ 2. ఓకే దెన్. వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ మనకి చాట్ బాక్స్‌లో అడిగారండి క్వెషన్. ఫ్రమ్ గుంటూరు శివశంకర్. /22 అని చెప్పేసి ఎందుకు పెడుతున్నారనేసి. మనకిక్కడ మెన్షన్ చేస్తారండి. మనకి ఇక్కడ వాటర్ మార్క్‌లో ఉంటది. ఈస్ ఇట్ విజిబుల్ కదా అందరికిని? వాటర్ మార్క్‌లో ఉంటదిక్కడ. 10.0.0/24 అనేసి. మన ఎన్ని బిట్స్ తీసుకోవాలనేది ఇక్కడ మనకు మెన్షన్ చేస్తారు. ఇక్కడ మనం మార్చుతుందల్లా మన యొక్క సబ్‌నెట్స్ యొక్క నంబర్ మనం అక్కడ మెన్షన్ చేసుకుంటాం అంతే. ఎన్ని మనకి బిట్స్ తీసుకోవాలనేది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేస్తారు వాటర్ మార్క్‌లో. ప్లీజ్ అబ్జర్వ్ అండి. ఇక్కడ వాటర్ మార్క్‌లో మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఎంత నంబర్ వెయ్యాలనేది. సబ్‌నెట్ 2. సో, 2.0/24. Click on create subnet. దీనికి కూడా మనం పబ్లిక్ యాక్సెస్ అనేది ఇచ్చుకోవాలి. మోడిఫై పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలి అంటే మోడిఫై ఆటో అసైన్ ఐపీ సెట్టింగ్స్ అని చెప్పేసి అక్కడ ఉంది కదా! దాంట్లో మీరు క్లిక్ చేస్తే ఈ యొక్క పేజ్ అని డిస్‌ప్లే అవుతుంది మీకు. క్లిక్ ఆన్ సేవ్. ఇందాక నేను చూపించిన పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అంటే ఆ డయాగ్రామ్ చూపించాను కదా! డయాగ్రామ్ ప్రకారంగా ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లోకి మనం లాగిన్ అయ్యాం. దెన్ సెకండ్ స్టెప్ వీపీస్ అనేది క్రియేట్ చేసుకున్నాం. అండ్ దెన్ సబ్‌నెట్స్ కూడా క్రియేట్ చేసుకున్నాం. దీని నెక్స్ట్ వన్ ఏంటంటే గేట్‌వేస్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. క్లిక్ ఆన్ ఇంటర్నెట్ గేట్‌వేస్. మనకి ఇంటర్నెట్ గేట్‌వేస్‌లో కూడా డిఫాల్ట్‌గా ఒకటి మనకి ఏడబ్ల్యూఎస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అలా కాకుండా మీరేం చేస్తారు? మీకు మీరుగా ఒక డిఫాల్ట్ ఒక ఇంటర్నెట్ గేట్‌వే అనేది ప్రైవేట్‌గా పెట్టుకుంటారు. క్లిక్ ఆన్ క్రియేట్ ఇంటర్నెట్ గేట్‌వే. మనం వీపీసీ క్రియేట్ చేసినప్పుడు -VPC ఇచ్చాం. ఎందుకిచ్చాం? వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటే వి అనేది దాని యొక్క స్టార్టింగ్ లెటర్స్ అని బేస్ చేసుకొని వీపీసీ అనేది ఇచ్చేసాం. సబ్‌నెట్‌కి సబ్ అని చెప్పేసి ఇచ్చుకున్నాం. మరి ఇక్కడ ఎక్స్‌టెన్షన్ ఏమని ఇస్తాం? ఎనీవన్? నేను చెప్పిన క్వెషన్ మీకు అర్థమైంది కదా! అడుగుతున్న క్వెషన్ మీకు. వీపీసీ క్రియేట్ చేసుకున్నప్పుడు నీలిమ -VPC అని చెప్పేసి ఇచ్చాను. సబ్‌నెట్స్‌కి అయితే నేను నీలిమ -సబ్ అని చెప్పేసి ఇచ్చాను. మరి ఇంటర్నెట్ గేట్‌వేస్‌కి? వీపీసీ అయితే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అండి. సో, దానికి నేనేం చేశాను? దాని యొక్క స్టార్టింగ్ లెటర్స్ తీసుకున్నాను. వర్చువల్‌లో వి, ప్రైవేట్‌లో పి,
క్లౌడ్‌లో సి. సో, ఇక్కడెలా? ఇంటర్నెట్ ఐ, గేట్ జి అండ్ దెన్ గేట్ తర్వాత మనకి వే అని చెప్పేసి ఇది కూడా ఒక వర్డ్ కింద వస్తుంది. గేట్ తర్వాత వే. ఐజీడబ్ల్యూ అని చెప్పేసి మెన్షన్ చేసుకోండి. ఐజీడబ్ల్యూ. ఇది మీకు ఎందుకు ఇంతలాగా గట్టిగా చెప్పానంటే విడదీసి మీకు తర్వాత ఇక్కడ ఎలా సేవ్ చేసుకోవాలో మర్చిపోకుండా ఉంటారని చెప్పేసి ఇంతలా విడదీసి చెప్తూ వస్తున్నాను. సో, తర్వాత మీరు ఇంక మర్చిపోకండి. నేను చెప్తున్న లాజిక్ సెన్సే మీకు గుర్తుంటాయి. ఇంక అప్పుడు కూడా మీరు మర్చిపోకుండా అది ప్రాక్టికల్‌గా మీరు చేస్తున్నప్పుడు గుర్తుంటుంది మీకు. క్లిక్ ఆన్ క్రియేట్ ఇంటర్నెట్ గేట్‌వే. ఇక్కడ మనం ఏంటి చేయలే. ఓన్లీ నేమ్ ఒకటే ఇచ్చాం. నేమ్ ఇచ్చేసి క్రియేట్ చేసేసాం గేట్‌వే అనేది. స్టేట్ మనకి డీఅటాచ్‌లో ఉంది అండి. సో, దీనికి మనకి ఏం చేస్తాం డీఅటాచ్‌లో ఉంటే యాక్షన్స్‌లోకి వెళ్ళండి. మనం ఏదైతే ఇందాకల మన నీలిమ ఐఫన్ వీపీసీ అని చెప్పేసి ఒక ప్రైవేట్ క్లౌడ్ ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో దానికి ఈ గేట్ అనేది అటాచ్‌మెంట్ ఇవ్వండి. నీలిమ ఐఫన్ వీపీసీ అటాచ్ ఇంటర్నెట్ గేట్. స్టేట్ కూడా అటాచ్డ్. ఇక్కడ నేను చేసిన స్టెప్స్ ఒకటి గమనిస్తున్నారా? నేను యాక్షన్స్‌లోకి వెళ్లి ప్రతి ఒక్క దాన్ని ఒకటి క్రియేట్ చేయగానే సబ్‌నెట్స్‌కి ఏం చేశాను? వీపీసీ అటాచ్ చేశాను. గేట్‌వేకి ఏం చేశాను? వీపీసీ అటాచ్ చేశాను. ఒక్కొక్క దానికి అటాచ్‌మెంట్స్ పెడుతున్నాను. జతపరుస్తున్నాను. విడివిడిగా నేను ఏదైతే కనెక్ట్ చేసుకున్నానో దాన్ని ఒక్కొక్క దానికి అతికిస్తున్నాను. అంటే జతపరుస్తున్నానన్నమాట. కనెక్ట్ చేస్తున్నా ఒక్కొక్క దానికిని. ఇప్పుడు నెక్స్ట్‌గా నేనేం చేయాలి? రోడ్ టేబుల్స్‌లోకి వెళ్ళండి. రోడ్ టేబుల్స్‌లో కూడా మనం ఎలా సేవ్ చేసుకుంటాం? ఈవెంట్స్, రోడ్ టేబుల్స్ ఎలా సేవ్ చేస్తాం? నేను ఇందాక చిన్న లాజిక్ చెప్పాను. ప్రతి ఒక్క ట్యాగ్స్ ఎలా సేవ్ చేయాలనేది. క్రియేట్ రూట్ టేబుల్. యెస్. పనిశంకర్ ఫ్రమ్ ప్రకాశం. రైట్ అండి. నీలిమ ఐఫన్ ఆర్‌టి. రూట్ టేబుల్. ఈ రూట్ టేబుల్‌కి మీరు వీపీసీకి అటాచ్‌మెంట్ పెడతారు. దీని మీద ఇలా క్లిక్ చేస్తే మీకు వీపీసీ అనేది కనిపిస్తుంది. మీకు ఏదైతే వీపీసీ కావాలో ఆ యొక్క వీపీసీకి దీన్ని కనెక్ట్ చేయండి. అంటే అటాచ్ చేస్తున్నాం ఒక్కొక్క దాన్ని. జతపరుస్తున్నాం. ఒక విడివిడిగా ఏదో మనం తయారు చేసుకుంటున్నామో ఫస్ట్ వీపీసీకి పెట్టుకున్నాం. క్రియేట్ చేసాం. తర్వాత సబ్‌నెట్స్. సబ్‌నెట్స్ క్రియేట్ చేసి వీపీసీకి కనెక్ట్ చేసాం. తర్వాత గేట్‌వే క్రియేట్ చేసి మళ్ళీ దానికి వీపీసీ కనెక్ట్ చేసాం. ఇప్పుడు మళ్ళీ రూట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. దాన్ని మళ్ళీ దీనికి కూడా వీపీసీ కనెక్ట్ చేశాను. అలా నేను ఒక నెట్వర్క్ అనేది ఫార్మ్ చేస్తున్నాను. జస్ట్ ఒక ట్యాగ్ మీకు గుర్తు కోసం ఒక కీ వాల్యూ ట్యాగ్ అనేది ఇచ్చుకోండి. మీరు సేమ్ నేమ్ ఇచ్చినా పర్వాలేదు. మీకు ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఈ కీ అనేది పెట్టుకుంటారు. ఐడెంటిఫికేషన్ పర్పస్‌కి. క్లిక్ ఆన్ క్రియేట్. The following root table was created. Okay. Click on close. ది లాస్ట్ స్టెప్ అండి. ఈ స్టెప్ చేస్తే ఇంక మనకి వీపీసీ ఒక వర్చువల్ ప్రైవేట్‌గా ఒక మనం క్లౌడ్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నట్టుగానే. ఒక ప్రైవేట్‌గా ఒక నెట్వర్క్ ప్రిపేర్ చేసుకుంటాం. మీరు ఒకసారి చెప్తారా లాస్ట్ స్టెప్ ఏంటి చేస్తారో? ఎనీవన్?
మనం కనెక్షన్స్ అన్నిట్లికి ఇచ్చేసామా లేదా? ఒక్కొక్క దానికి ఇప్పటి వరకు మనం క్రియేట్ చేసుకున్న అన్నిట్లికిని. దేనికైనా ఇవ్వలేదా ఇంకా? కనెక్షన్ మొత్తం అన్నిట్లికి ఇచ్చేసారా? ఇంకా దేనికైనా ఇవ్వకండి. యెస్. గేట్‌వేకి ఇవ్వలేదు. ఇంకా సబ్‌నెట్స్‌ని వదిలేసాను. నేను ప్రతి ఒక్క దానికి వీపీసీ పెట్టేసాను. సబ్‌నెట్స్ మటుకు బ్యాకప్‌కి ఏదైతే చేస్తానో వాటిని వదిలేసాను. సో, గేట్‌వేస్, సబ్‌నెట్స్ కూడా కనెక్షన్ ఇచ్చేస్తానిప్పుడు. ప్రతి ఒక్క దానికి అటాచ్‌మెంట్స్ ఇస్తాను. ఇప్పుడు అటాచ్‌మెంట్స్ ఇచ్చేసి ఒక నెట్‌వర్క్ అనేది నేనిప్పుడు రెడీ చేస్తాను. నీలిమ. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే మనకిక్కడ కిందన మనకొస్తుంది. సెలెక్ట్ చేయకపోతే కిందన మనకు రాదు ఇదిగా డిస్క్రిప్షన్ రాదు. దాన్ని సెలెక్ట్ చేస్తేనే వస్తుంది. ఫస్ట్‌గా సబ్‌నెట్స్ మీద క్లిక్ చేద్దాం. ఎడిట్ సబ్‌నెట్స్ అసోసియేట్స్ అని చెప్పేసి కదా! దాన్ని క్లిక్ చేయండి. మనం ఇప్పుడు ఏదైతే ఇప్పటి వరకు ప్రిపేర్ చేసుకున్నామో, ఆ యొక్క సబ్‌నెట్స్ 2 సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి క్లిక్ ఆన్ సేవ్. సబ్‌నెట్స్‌ది అయిపోయింది. అండ్ నౌ భానుచంద్ర గారు చెప్పారు కదా! గేట్‌వే. ది లాస్ట్ స్టెప్ మనం క్రియేట్ చేసుకున్న నెట్‌వర్క్‌కి గేట్‌వే. రూట్స్ అని చెప్పేసింది చూసారా? సబ్‌నెట్స్ అసోసియేషన్ మనకి లెఫ్ట్ సైడ్‌న రూట్స్ అని చెప్పేసి. దీని మీద క్లిక్ చేస్తారిప్పుడు. క్లిక్ చేసి క్లిక్ ఆన్ ఎడిట్ రూట్స్. ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఒక డెస్టినేషన్ మనం 0తో డిఫైన్ చేస్తూ ఇవ్వాలి అండి. ఎందుకు మేడం 0 తోటి అంటే, ఆ పర్సన్ అనేవాడు ఎవరైతే అక్కడ వెబ్‌సైట్‌లోకి వస్తున్నారో, వాడు ఎటుపక్క వెళ్తాడో తెలీదు. ఏ పేజ్ ఓపెన్ చేస్తాడో తెలీదు. ఒక ఆర్డర్ అనేది మనం ఇచ్చుకోలేం. సో, మనం 0 తోటి డెస్టినేషన్ అనేది ఇచ్చేస్తాం. అక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎక్కడి నుంచి ఎండ్ అవుతాడో కూడా మనం చెప్పలేం మనసల. కొంతమంది ఓపెన్ చేసి క్లోజ్ చేసేస్తారు. కొంతమంది మొత్తం ఏంటి అంటే వెబ్‌సైట్‌లో ప్రతి ఒక్కటి అక్కడ పేజెస్ ఏ పేజ్‌లో ఏంటి పెట్టారు, ఈ పేజ్‌లో ఇది పెట్టారు అంటూ ప్రతి ఒక్కటి రీసెర్చ్ చేసిన తర్వాత క్లోజ్ చేస్తారు. సో, మన డెస్టినేషన్ ఎవరు, ఏ పీపుల్ ఎంత వరకు మనకు వదులుతారనేది చెప్పలేం. సో, 0తో మన డెస్టినేషన్ అని డిఫైన్ చేద్దాం. 0.0.0 స్లాష్ మళ్ళీ 0 బిట్స్‌నే. అంతా 0 తోటి మనం డిఫైన్ చేసేస్తున్నాం. అండ్ దెన్ ది లాస్ట్ స్టెప్ ఇంటర్నెట్ గేట్‌వే. మనం ప్రిపేర్ చేసుకున్నాం. ఇంటర్నెట్ గేట్‌వే క్రియేట్ చేసాం ఇందాకలే నీలిమ-IZW అనేసి. క్లిక్ ఆన్ ఇంటర్నెట్ గేట్‌వే. నీలిమ అనే గేట్‌వేని అటాచ్ చేసాం. సేవ్ రూట్స్. క్లిక్ ఆన్ సేవ్ రూట్స్. వీపీసీ క్రియేట్ చేయడం టాస్క్ కంప్లీటెడ్. నౌ నెక్స్ట్. ఒక వెబ్‌సైట్‌ని మనం హోస్ట్ చేయాలంటే ప్రైవేట్ క్లౌడ్ అనేది మనకు కావాలి. అదయిపోయింది. అండ్ దెన్ సెకండ్ వన్. ఇప్పుడు ఈ క్లౌడ్ ఏదైతే మనం క్రియేట్ చేసుకున్నామో దాన్ని సర్వర్‌కి అటాచ్ చేయాలండి. ఎందుకంటే మనకు ఐపీ అడ్రెస్ కావాలి కదా! ఐపీ అడ్రెస్‌కి కావాలంటే మన సర్వర్‌కి మనం ఈ యొక్క క్లౌడ్‌ని, నెట్వర్క్‌ని సర్వర్‌కి మనం అటాచ్‌మెంట్ చేసుకోవాలి. సర్వర్‌లో వచ్చిన ఐపీ అడ్రెస్‌ని వెబ్‌సైట్‌కి అటాచ్ చేసుకోవాలి. ఇంకా రిమైనింగ్ 2 ఉన్నాయి మనకి. 2 స్టెప్స్ చేస్తే ఒక వెబ్‌సైట్‌ని మనం క్రియేట్ చేసేస్తాం. సో, క్లౌడ్ అనేది మనం క్రియేట్ చేసేసుకున్నాం. ప్రైవేట్ క్లౌడ్. ఇది సెకండ్ స్టెప్. సర్వర్ క్రియేట్ చేద్దాం. మా EC2 అందరూ విన్నారు కదా! EC2 ఎప్పుడైంది మీకు ఆ క్లాస్? ఏ మాడ్యూల్‌లో వచ్చింది? స్టూడెంట్స్ ప్లీజ్ రెస్పాండ్. EC2 మీకు ఏ మాడ్యూల్‌లో వచ్చింది? ప్రాక్టీస్ చేసారు కదా అది? EC2 అనేది? మీకు EC2 మీకు మినిమమ్ నాలెడ్జ్ ఉంటే
మీకు సర్వర్స్ గురించి నేను ఇంకా డెప్త్‌గా చెప్పక్కర్లేదు. అందుకనేసి అడుగుతున్నాను. EC2 మీరు కరెక్ట్‌గా విన్నారా లేదా అనేసి. ఓకే అండి. లెట్స్ స్టార్ట్ మళ్ళీ క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ సెర్చ్ బాక్స్‌లో నేనక్కడ EC2 అని చెప్పేసి టైప్ చేశాను. టైప్ చేసి క్లిక్ ఆన్ ఎంటర్. ఎంటర్ పై క్లిక్ చేయగానే నాకు వ్యూ అనేది ఇలా వస్తుంది. దీంట్లో నాకు రన్నింగ్ ఇన్‌స్టెన్స్ ఒకటుంది. నేను ఆల్రెడీ ఇందాకల క్రియేట్ చేశాను. మీకు ఇందాకల చూపించాను కదా! ఈ యొక్క స్టాటిక్ వెబ్‌సైట్. ఇది ఆ యొక్క సర్వర్ మీద రన్ అవుతుంది. ఇక్కడ రన్నింగ్ సర్వర్ అని చెప్పేసి కనిపించింది చూసారు కదా! రన్నింగ్ సర్వర్. ఈ యొక్క రన్నింగ్ సర్వరే ఈ యొక్క వెబ్‌సైట్ రన్ చేస్తున్నాను అందులోనే. క్లిక్ ఆన్ ఇన్‌స్టెన్స్ రన్నింగ్. మనకిప్పుడు కొత్తగా ఒక నెట్వర్క్ ఉంది కదా! సో, కొత్తగా ఇంకో సర్వర్ కూడా కావాలి మనకి. దానికి మనం ఏం చేస్తాం? లాంచ్ ఇన్‌స్టెన్స్ చేసుకోవాలి. క్లిక్ ఆన్ లాంచ్ ఇన్‌స్టెన్స్. స్టూడెంట్స్ స్టెప్స్ గుర్తున్నాయా? యాస్ ఎ స్టూడెంట్ అకౌంట్‌గా మనం ఫ్రీటర్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇంకేం సెలెక్ట్ చేయొద్దు. ఇక్కడ డిఫాల్ట్‌గా ఇది సెలెక్ట్ అయ్యి ఉంటది. ఇంకేం చేంజ్ చేయొద్దు మీరు. ఫ్రీటర్ అని చెప్పేసి ఇక్కడ డిఫాల్ట్‌గా సెలెక్ట్ అయ్యి ఉంటది. దాన్నే మీరు ఉంచేసేయండి. మరి ఇంకేం చేంజ్ చేయొద్దు. క్లిక్ ఆన్ నెక్స్ట్. మనం ఏదైతే నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నామో దాన్ని ఇక్కడ మీరు ప్లేస్ చేయాలండి. మన నీలిమ నేమ్‌తో కూడా క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ నెట్వర్క్ అని చెప్తుంది చూసారా? నెట్వర్క్ అని. ఇక్కడ మీరు సెలెక్ట్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్స్ వస్తాయి. ఆ యొక్క డ్రాప్ డౌన్‌లోని మనం ఇప్పుడు క్రియేట్ చేసుకున్న వీపీసీ అనేది సెలెక్ట్ చేస్తారు. డ్రాప్ డౌన్‌లో. క్లిక్ చేస్తే మీకిక్కడ ఏంటేంటి వీపీసీలు ఉన్నాయో అవన్నీ మీకొస్తాయి. క్లిక్ ఆన్ నీలిమ. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకుందదే. తర్వాత మనం ఏం చేసాం సబ్‌నెట్ కూడా క్రియేట్ చేసుకున్నాం. సబ్‌నెట్స్ ఎన్ని క్రియేట్ చేసాం 2. ఒకటి ఫర్ వెబ్‌సైట్ పర్పస్, ఇంకొకటి బ్యాకప్ చేయడానికి. బ్యాకప్ పర్పస్‌గా దాన్ని మనం క్రియేట్ చేసుకున్నాం. సో, సబ్‌నెట్ 1 ఇప్పుడు మనం యూజ్ చేద్దాం. బ్యాకప్ చేసేటప్పుడు సబ్‌నెట్ 2 యూజ్ చేద్దాం. ఫస్ట్‌గా క్లిక్ ఆన్ సబ్‌నెట్ 1. ఇంకేం చేంజెస్ చేయొద్దు. జస్ట్ ఈ వీపీసీ అండ్ సబ్‌నెట్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. డోంట్ డూ ఎనీ చేంజెస్ మనకి క్లిక్ ఆన్ నెక్స్ట్. ఫర్ ఐడెంటిఫికేషన్ పర్పస్‌కి మీ యొక్క సర్వర్ ఐడెంటిఫికేషన్ పర్పస్‌కి ఒక నేమ్ అనేది ఇవ్వండి. I used to select a new key pair. Neelima.
క్లిక్ ఆన్ డౌన్లోడ్. మా EC2 ఎవరైతే వినలేదో వాళ్ళకి ఇప్పుడు రివైజింగ్ సెక్షన్ లా ఉంటుందమ్మా. మళ్ళీ ఇక్కడ మీరు వినొచ్చు రెండోసారి. EC2 ఎవరైతే వినలేదో. న్యూ టైప్ అనేది ఓపెన్ చేసుకున్నాక putti.org అని చెప్పి టైప్ చేయండి. putti.org. క్లిక్ ఎంటర్ పై క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ ఎంటర్. అండ్ దెన్ ఇక్కడ మీకు అడుగుతుంది యూ కెన్ డౌన్లోడ్ పుట్టి హియర్ అనేసి. క్లిక్ ఆన్ హియర్. నౌ డ్రాగ్ డౌన్ ది కర్సర్. మీ యొక్క సిస్టమ్ ఒక 34 బిట్ అయితే 34 బిట్ అనేది తీసుకోండి. ఇఫ్ నాట్ 64 బిట్ 64 బిట్ అనేది డౌన్లోడ్ పెట్టుకోండి. అండ్ దెన్ పుట్టిజన్. ఎప్పుడైతే ఈ రెండు డౌన్లోడ్ చేసుకున్నారో పుట్టిజన్ అనేది ఓపెన్ చేయండి. ఇప్పుడు ఓపెన్ చేసి మనకి ఏదైతే ఇక్కడ మనకి కీ పేరు మనకి డౌన్లోడ్ అయ్యిందో దాన్ని మనం పీపీకే ఫైల్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేయాలి అంటే మనకి ఏంటి యూజ్ అవుతుంది? పుట్టిజన్ మనకి యూజ్ అవుతుంది. క్లిక్ ఆన్ లోడ్. లోడ్ మీద క్లిక్ చేస్తే మనకి మన యొక్క బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీ యొక్క ఫైల్ ఎక్కడైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ ఓపెన్. మీ యొక్క ఫైల్ ఎక్కడుందో సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్స్ లోకి వెళ్ళి పిఎం ఫైల్ ని సెలెక్ట్ చేసుకోండి. మనం డౌన్లోడ్ చేసామండి, గుర్తుంది కదా, కీ డౌన్లోడ్ చేసాం నీలిమ.pm. దాన్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ ఓపెన్. క్లిక్ ఆన్ ఓపెన్. మా స్క్రీన్ విజిబుల్ అవ్వకపోతే నాకు కొంచెం చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. క్లిక్ ఆన్ సేవ్ ప్రైవేట్ కీ. నేను ఇది కూడా ఈ ఫైల్ కూడా నేను సేమ్ నేమ్ తో నేను సేవ్ చేసుకుంటాను. తర్వాత నాకు కన్ఫ్యూజన్ ఏంటి లేకుండా. క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు మనం ఫస్ట్ గా మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా exe ఫైల్ putti.exe, దాన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తాం. మన యొక్క సర్వర్ పేజ్ లోకి రండి. నిన్న అయిపోయినా
ఇక్కడ మీకు స్టేటస్ 2/2 చెక్స్ రావాలి. 2/2 చెక్స్ వచ్చినా మాకు జస్ట్ వెయిట్ చేయండి. క్లిక్ ఆన్ రిఫ్రెష్. ఇనిషియలైజింగ్. మనకి పైథాన్‌కి వచ్చింది చూసారా 2/2 చెక్స్ అనేసి. సేమ్ అలానే ఇక్కడ కూడా మనకి ఎప్పుడైతే 2/2 చెక్స్ కూడా ఇక్కడ రావాలి. జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. 2/2 చెక్స్ వచ్చినాక మీరు నెక్స్ట్ స్టెప్ అనేది ప్రాసెస్ చేయండి. రిఫ్రెష్. మా బీఎస్సీ కంప్యూటర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా పార్టిసిపెంట్స్ లో? బీఎస్సీ కంప్యూటర్ స్టూడెంట్స్. వెబ్సైట్ చేస్తున్నారా విత్ కోడింగ్ తోటి? HTML CSS యూస్ చేస్తూ. మీరు ఏదైనా వెబ్సైట్ చేస్తే మటుకు ఇప్పుడు మీ యొక్క వెబ్సైట్ ని దాన్ని ఇప్పుడు క్లౌడ్ లో మీరు హోస్ట్ చేసుకోవచ్చు. దాన్ని ఎలా హోస్ట్ చేయాలనేది ఇప్పుడు కొన్ని ఫ్యూ మినిట్స్ మీకు తెలుస్తుంది. కానీ పర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకుని ఉంటే మటుకు ఇప్పుడే హోస్ట్ చేసేయండి. పర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకుని ఉంటే టెంప్లెట్స్, బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా. రిమైనింగ్ స్టూడెంట్స్ కి వెబ్సైట్స్ లేని వాళ్ళకి స్టాటిక్ వెబ్సైట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తానండి. స్టాటిక్ వెబ్సైట్స్ అనేవి. మీన్వైల్ ఇది కూడా స్టాటిక్ వెబ్సైట్ నే, డౌన్లోడింగ్ వెబ్సైట్ నే ఇది కూడా. అది ఎలా చేయాలని చెప్తాను. Two by two checks వచ్చే. Let's start the process. ఈ కిందది మీకు కనిపించాలంటే ఇక్కడ యారో మార్క్ ఉంది చూసారా, దాన్ని పైకి ఇలా రేస్ చేస్తే కిందవి ఏంటంటే మీకు కనిపిస్తాయి, విజిబుల్ అవుతాయి. జస్ట్ డ్రాగ్ చేయండి పైకి. యారో మార్క్ చూస్తున్నారా, డబుల్ గా కనిపిస్తుంది యారో మార్క్. దాన్ని డ్రాగ్ చేస్తే కింద వ్యూ అనేది మీకు కనిపిస్తుంది. పబ్లిక్ ఐపీ అడ్రస్ అని చెప్తుంది చూసారా, దాన్ని కాపీ చేయండి ఇప్పుడు. కాపీ చేసి ఇక్కడ హోస్ట్ నేమ్ ఆర్ ఐపీ అడ్రస్ అని చెప్పి మెన్షన్ చేసిందా putty.exe లోని, అక్కడ పేస్ట్ చేస్తాం. వన్స్ మీరు పేస్ట్ చేసినాక లెఫ్ట్ సైడ్కి రండి. ఈ యొక్క putty.exe లోని లెఫ్ట్ సైడ్కి రండి. SSH అని చెప్పి కనిపిస్తుంది. క్లిక్ ఆన్ దట్. అథెంటికేషన్. అథెంటికేషన్ జస్ట్ కంప్లీట్ గా పేరు ఉండదండి, జస్ట్ ఓన్లీ AUTH అనేసే ఉంటది. దాని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసాక మనం ఇందాకలో మనం ఒక ప్రైవేట్ ఫైల్ కింద సేవ్ చేసుకున్నాం కదా PPK ఫైల్ అనేది, దాన్ని ఇక్కడ బ్రౌజ్ చేయండి. క్లిక్ ఆన్ బ్రౌజ్.
open. Click on open. పుట్టి కమాండ్ అనేది విజిబుల్ అవుతుంది కదండి. ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ది చాట్ బాక్స్. మా పుట్టి మీకు విజిబుల్ అవుతుంది కదా. మీకు అక్కడ ఫౌంట్ చాలా చిన్నగా ఉంది కదా, ఫౌంట్ ఇంక్రీజ్ చేస్తానండి. ఫౌంట్ ఇంక్రీజ్ చేసి మీరు ఏం చేస్తారంటే ఈ సైజ్, లెటర్ సైజ్ అనేది ఇక్కడ వైట్ కలర్ లైన్ ఉంది కదా, ఆ వైట్ కలర్ లైన్ పైన రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి చైన్ సెట్టింగ్స్ లోకి వెళ్తారు. అండ్ దెన్ అపిరెన్స్ లో వెళ్ళాక చేంజ్ అని చెప్పి ఇక్కడ మీకు కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఆ సైజ్ ఎంత కావాలో ఆ సైజ్ అనేది సెలెక్ట్ చేయండి. ఇక్కడ క్లిక్ ఆన్ ఓకే. అప్లై ద చేంజెస్. ఇప్పుడు మనకి లెటర్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మా లెటర్ సైజ్ ఇంక్రీజ్ చేయడం మళ్ళీ చెప్పిన రైట్ క్లిక్ ఇచ్చి చైన్ సెట్టింగ్స్ లోకి వెళ్తారు. అండ్ దెన్ అక్కడ అపిరెన్స్ లోకి వెళ్ళాక చేంజ్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ ఏంటేంటి ఫోన్ స్టైల్స్ ఏంటేంటి ఉంటే మొత్తం అవన్నీ మీకు విజిబుల్ అవుతాయి. మీకు ఏదైతే లెటర్ సైజ్ కావాలో ఆ సైజ్ అని సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ అప్లై. ఇలా మీకు పెద్ద సైజ్ గా మీకు విజిబుల్ అవుతుంది. ఒకసారి ట్రై చేద్దాము మళ్ళీ ఒకసారి. ఇఫ్ నాట్ మళ్ళీ స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ అనుకుంటా. Let us create another instance.
నెట్వర్క్ స్లో అయిపోయినట్టుగుంది. చాలా స్లోగా ఓపెన్ అవుతుంది ఒక్కొక్కటి. స్టిల్ మోర్ 1 మాడ్యూల్ ఉంటుందండి. ఈ మాడ్యూల్ అయితే ఇంకా మీకు 2 టాపిక్స్ ఉంటాయి. ఫర్ మాడ్యూల్ 6 ఇంకా 2 టాపిక్స్ రిమైన్ ఉంటాయి. ఇన్ ద బ్రేక్ టైమ్ ఐ విల్ షేర్ యూ ద ఫీడ్‌బ్యాక్ ఫార్మ్. ఇనిషియలైజ్‌లో ఏముంది స్టేటస్ అనేది 2/2 చెక్స్ వచ్చిన వరకు వెయిట్ చేద్దాం. వితిన్ 1 వీక్‌లో ఉంటుందండి ఎగ్జామ్ అనేది. 1 వీక్ టైం పడుతుంది ఎగ్జామ్‌కి. ఎందుకంటే మనకి ఇంకా ఇంకో మాడ్యూల్ అనేది ఉంది కదా! మీకు ఎగ్జామ్ అనేది మోస్ట్‌లీ మీకు గూగుల్ ఫార్మ్స్‌లోనే ఇస్తారు. ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ ఫిల్ చేస్తున్నారు కదా! సేమ్ అదే ఫార్మాట్‌లోనే గూగుల్ ఫార్మ్స్‌లో మొబైల్‌లో కూడా మనకి సబ్మిట్ సపోర్ట్ చేస్తుంది మీకు. క్వాలిఫై మార్క్స్ ఇవన్నీ అప్పుడే చెప్పకూడదండి. క్వాలిఫై మార్క్స్ అప్పుడే చెప్పరు. ఆబ్జెక్టివ్‌నే ఉంటుంది ఎగ్జామ్ అనేది మీకు. వితిన్ 1 వీక్‌లో మీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. కానీ అది మీకు ఆబ్జెక్టివ్‌లోనే ఉంటుంది. గూగుల్ ఫార్మ్స్‌లోనే ఉంటుంది. క్వాలిఫై మార్క్స్ అనేది అప్పుడే మీకు చెప్పరు. క్వెషన్స్ 50 ఆర్ 60 ఇస్తారు. Still more alarm status.
అగైన్ వీ హ్యావ్ టు లాగిన్. సెక్షన్ టైం అయిపోయింది. డ్యూ టు నెట్వర్క్ ప్రాబ్లం ఇంకా ఏంటి డిస్ప్లే అవ్వట్లేదు. Still not displaying. It's working. జనార్దన్, ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ వైల్. వితిన్ ఎ ఫ్యూ మినిట్స్ లో మన బ్రేక్ టైంలో నేను మీకు ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది సబ్మిట్ చేస్తాను. చాట్ బాక్స్ లో లింక్ పెడతాను. సూపర్ యూజర్ డు get update. And now we have to install Apache. Apache 2. Click on yes. మన యొక్క ఏదైతే మనం క్రియేట్ చేసుకున్న నెట్వర్క్ ని సర్వర్ కనెక్ట్ చేస్తాం. ఇది థర్డ్ స్టెప్ నే మిగిలిపోయిందండి. థర్డ్ స్టెప్ అయిపోతే ఇంకా ఒక వెబ్సైట్ ని మనం రన్ చేసేసవచ్చు క్లౌడ్ లో. ఇట్స్ ఫ్యూ స్టెప్స్ ఇంకా ఉన్నాయి అంతే. ప్రెసెంట్ అయితే మనకి ఐపీ అడ్రస్ మనకి ఏంటిలో ఇప్పుడు వచ్చింది, ఒక అపాచీ అనేది పేజ్ అనేది మనకి విజిబుల్ అవుతుంది. సో ఇలా కాకుండా మనకి ఐపీ అడ్రస్ తోటి ఒక వెబ్సైట్ ని మనం లాంచ్ చేసుకోవాలి. వెబ్సైట్ ని లాంచ్ చేసేదానికి మీ దగ్గర వెబ్సైట్స్ ఎవరైనా సరే ఇప్పుడు ప్రెసెంట్ చేసిన వాళ్ళైతే మీ యొక్క కోడ్ అనేది మీరు డంప్ చేయండి అందులోని. వెబ్సైట్స్ చేయలేని వాళ్ళకి ఇట్స్ మై సజెషన్, న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ చేసి ఫ్రీ HTML వెబ్సైట్ టెంప్లెట్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఫ్రీ HTML వెబ్సైట్ టెంప్లెట్స్. చాట్ బాక్స్ లో కూడా మెన్షన్ చేస్తున్నానండి ఏమైనా సెర్చ్ చేయాలనేది.
చాట్ బాక్స్ లో మెన్షన్ చేశాను చూడండి. అండ్ దెన్ స్టార్టింగ్ లో ఉన్న లింక్ పై ఓపెన్ చేశాను. మీకు నచ్చిన వెబ్సైట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ మీకు ఇక్కడ ఇస్తారు. నెంబర్ ఆఫ్ ఇస్తారు. మీకు ఏదైతే మీకు నచ్చిందో జస్ట్ సెలెక్ట్ ఇట్. సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ డౌన్లోడ్. ఇక్కడ మీకు డౌన్లోడ్ అయ్యింది జిప్ ఫోల్డర్ లో మీకు డౌన్లోడ్ అవుతుందండి. మీరు జిప్ ఫోల్డర్ లో మీరు క్లౌడ్ లో అప్లోడ్ చేయడానికి అవ్వదు. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ చేస్తే మీకు ఒక నార్మల్ ఒక ఫోల్డర్ కింద మీకు అక్కడ వస్తుంది. షో ఇన్ ఫోల్డర్. ఈ యొక్క జిప్ ఫోల్డర్ లోని రైట్ క్లిక్ ఇస్తే ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని చెప్పి వస్తుందండి. క్లిక్ ఆన్ ఎక్స్ట్రాక్ట్ ఆల్. ఒక ఫోల్డర్ కింద మీకు డౌన్లోడ్ అవుతుంది. ఏదైతే డౌన్లోడ్ అయ్యిందో ఆ ఒక ఫోల్డర్ ని మీరు డెస్క్టాప్ పై సేవ్ చేసుకోండి. ఆ ఒక ఫోల్డర్ ని డెస్క్టాప్ పైన పేస్ట్ పెట్టేసుకోండి. కాపీ అండ్ పేస్ట్. డెస్క్టాప్ పై పెట్టుకుంటారు. మీన్వైల్ మీకు ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ లింక్ కూడా ఇచ్చేస్తాను. ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ లింక్ నేను చాట్ బాక్స్‌లో పెట్టేసానండి. చూడండి ఒకసారి. చాట్ బాక్స్‌లో మెన్షన్ చేశాను ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ అనేది. ఒక సర్వర్ నుంచి వెబ్‌సైట్ అనేది లాంచ్ చేయాలి అంటే అక్కడ మీరు ఒక సాఫ్ట్‌వేర్ అనేది యూజ్ చేసుకోవాలి అండి. ఆ సాఫ్ట్‌వేర్ పేరే WinSCP. ప్లీజ్ రిమెంబర్ ఒక సర్వర్‌ని అక్కడ లాంచ్ చేయాలి అంటే ఒక వెబ్‌సైట్‌ని ఒక సాఫ్ట్‌వేర్ అనేది మధ్యలో యూజ్ చేస్తారు. ఆ సాఫ్ట్‌వేర్ పేరే WinSCP. ఆ సాఫ్ట్‌వేర్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. WinSCP. ఓపెన్ న్యూ టాబ్. టైప్ WinSCP. టైప్ చేయగానే మీకు స్టార్టింగ్‌లోనే ఫస్ట్ లింక్ ఉంటది చూడండి. ఆఫీషియల్ సైట్ అనేసి. ఆఫీషియల్ సైట్ డౌన్లోడ్ WinSCP అనేసి. దాని మీద క్లిక్ చేయండి. ఆఫీషియల్ సైట్. డిజిటల్ మార్కెటింగ్. ఓకే. ఇట్స్ నాట్ అది కాదు. కొంచెం ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ ఇంకొకటి ఇస్తున్నాను. అది డిజిటల్ మార్కెటింగ్‌ది. క్లాస్ విన్నాక ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ ఫిల్ చేయండి. నేను జస్ట్ చాట్ బాక్స్‌లో మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్యూ ఆఫ్ ది మెంబర్స్ ఆర్ ఆస్కింగ్. చాట్ బాక్స్‌లో మెన్షన్ చేశాను చూడండి ఫీడ్‌బ్యాక్ లింక్. క్లౌడ్ కంప్యూటింగ్‌ది. ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ తర్వాత ఫిల్ చేద్దురు. ది లాస్ట్ స్టెప్ ఇది మట్టుకు వినండి. ఇది వినకపోతే ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నదంతా వినిందంతా ఇంకా ఏం చేయలేం ఇంకా. ఈ యొక్క సాఫ్ట్‌వేర్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. WinSCP అనేది. క్లిక్ ఆన్ డౌన్లోడ్.
నాకు అది డౌన్‌లోడ్ అయిపోయింది. సో, ఇప్పుడు దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మీకు ఇన్‌స్టాల్ మీద చేసుకున్నప్పుడు ఏంటి అడుగుతుంది? ఇన్‌స్టాల్ ఆల్ యూజర్స్ అని చెప్పేసి అడుగుతది. ఇంకా ఇన్‌స్టాల్ ఫర్ మీ అనేసి. ఇన్‌స్టాల్ ఫర్ ఆల్ యూజర్స్ పై క్లిక్ చేయండి. ఇన్‌స్టాల్ ఫర్ ఆల్ యూజర్స్. నా స్క్రీన్ విజిబుల్ అవుతుంది కదా! ఇన్‌స్టాల్ ఫర్ ఆల్ యూజర్స్ అని చెప్పేసి విజిబుల్ అవుతుందా మీకు? ఇన్‌స్టాల్ ఫర్ ఆల్ యూజర్స్. దాన్ని మీరు క్లిక్ చేయండి. Do you want it to allow this app? Click on yes. ఇన్‌స్టాలింగ్ అవుతుంది. మనకి ఇన్‌స్టాల్ అయ్యాక ఇప్పుడు మీరు ఏదైతే డెస్క్‌టాప్‌పై సేవ్ చేసుకోమని చెప్పానో ఆ జిప్ ఫోల్డర్‌ని, ఆ యొక్క ఫోల్డర్‌ని మీరు ఇందులోకి మీరు డంప్ చేస్తారు. అంటే డ్రాగ్ అండ్ డ్రాప్. డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు. ఇఫ్ నాట్ మీరు ఒక సొంతంగా ఏమైనా కోడింగ్ ప్రకారంగా వెబ్‌సైట్స్ అన్ని క్రియేట్ చేసుకుంటే, మీరు మీ యొక్క వెబ్‌సైట్స్‌ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. క్లిక్ ఆన్ ఫినిష్. విన్ ఎస్‌సిపి అని చెప్పేసి మీకిక్కడ 2 డిఫరెంట్ విండోస్ మీకు ఇక్కడ విజిబుల్ అవుతాయి. జస్ట్ వెయిట్ ఫర్ ఎ వైల్ విజిబుల్ అవుతాయి. యెస్. నౌ ఇట్ ఈస్ కేమ్. చూడండి ఇక్కడ 2 విండోస్ అనేది మనకి విజిబుల్ అవుతాయి ఇక్కడ. ఫస్ట్‌లీ మన యొక్క హోస్ట్ నేమ్ అనేది ఇక్కడ మనం ఇచ్చుకోవాలి. పబ్లిక్ ఐపీ అడ్రెస్ కాపీ చేసుకొని హోస్ట్ నేమ్ దగ్గర ఇచ్చాను. యూజర్ నేమ్ అంటే మీరు ఏదైతే ఇక్కడ ఇక్కడ డౌన్‌లోడ్ పెట్టారో యుబెంటు అయితే యుబెంటు, లైనక్స్ అయితే లైనక్స్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. నేను ఇక్కడ యుబెంటు అయితే యుబెంటు అని చెప్పేసి మెన్షన్ చేశాను. పాస్‌వర్డ్ మనకు తెలీదండి. పాస్‌వర్డ్ అంటే ఇప్పుడు మనకి ఎంటర్ చేయడానికి అవ్వదు. మనకి ఎందులో ఉంటుంది? పీపీకే ఫైల్‌లో ఉంటదది. సో, ఆ యొక్క ఫైల్‌ని ఇక్కడ మీరు అప్‌లోడ్ చేయాలి. సో, క్లిక్ ఆన్ అడ్వాన్స్‌డ్. ప్లీజ్ ఫాలో ద స్టెప్స్ అండి. క్లిక్ ఆన్ అడ్వాన్స్‌డ్. ఎస్ఎస్హెచ్ అథెంటికేషన్. పీపీకే ఫైల్ అని ఇక్కడ మనం అప్‌లోడ్ చేస్తాం. క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ పాస్‌వర్డ్ మనకి ఇక్కడ తెలీదు కాబట్టి మనకి పాస్‌వర్డ్ ఎందులో ఉంటది? కీలో మనం డౌన్‌లోడ్ పెట్టుకున్నాం కదా! ఆ యొక్క కీలో ఉంటది. పీపీకే ఫైల్‌లో. ఆ ఫైల్ మనం ఇక్కడ అప్‌లోడ్ చేసాం. అండ్ దెన్ ఫైనల్లీ క్లిక్ ఆన్ లాగిన్. క్లిక్ ఆన్ యెస్. ఇక్కడ ఒకసారి పాత్ చూడండి. గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను అడుగుతాను ఒక్కొక్క పాత్‌ని మీకు. వేర్ అనేది నెక్స్ట్ www వరల్డ్ వైడ్ వెబ్ అండ్ దెన్ హెచ్‌టీఎంఎల్ index.html. ఈ యొక్క ఫోల్డర్‌లోకి మనం వెళ్లి మన యొక్క వెబ్‌సైట్‌ని మనం అక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని. వేర్ తర్వాత వరల్డ్ వైడ్ వెబ్ అండ్ దెన్ హెచ్‌టీఎంఎల్. దాని తర్వాత మనం హెచ్‌టీఎంఎల్ ఫార్మ్‌లోకి వెళ్తాం. ఇక్కడ యుబెంటు అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా? పైన యుబెంటు అనేసి. అక్కడ డ్రాప్ డౌన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక రూట్ అని చెప్పేసి ఉంది కదా! దాంట్లోకి వెళ్ళండి.
రూట్. మీకు ఇందాకల చెప్పాను గుర్తుపెట్టుకోండి ఫోల్డర్స్ ప్రతి ఒక్కటి నేను అడుగుతాను అనేసి. ది ఫస్ట్ వన్ డ్రాగ్ డౌన్ ది కర్సర్ మనకి వేర్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. దాన్ని ఓపెన్ చేయండి. వేర్ తర్వాత మనకి ఏంటొచ్చింది వరల్డ్ వైడ్ వెబ్. ఆ యొక్క ఫోల్డర్ లోకి వెళ్తారు. అండ్ దెన్ హెచ్టీఎంఎల్. ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదండి. ఓన్లీ రీడ్ ఆప్షనే ఉంది. చూడండి రైట్స్ దగ్గర. అంటే ఒక ఓనర్ యొక్క రైట్స్ ఓన్లీ రీడ్ ఆప్షనే ఉంది. రైట్ ఆప్షన్ లేదు మనకి. ఎడిట్ చేసుకునే ఆప్షన్ లేదు. దానికి ఎడిట్ చేసుకునే ఆప్షన్ కావాలి అంటే మనం దాని కమాండ్ అనేది మెన్షన్ చేసుకోవాలి. ది ఫస్ట్‌లీ మన దగ్గర ఫోల్డర్ ఎక్కడుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నాతో పాటు ప్యారలెల్‌గా చేస్తున్న వాళ్ళు కూడానా మీరు ఏదైతే వెబ్‌సైట్ ఉందో ఆ వెబ్‌సైట్‌ని డెస్క్‌టాప్‌పై ప్లేస్ చేసుకొని దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఒక దగ్గర పెట్టుకోండి దీన్ని. జస్ట్ సైడ్ బై సైడ్ విండోస్. ఇది లోకల్ సిస్టమ్‌ది. మన లెఫ్ట్ సైడ్ ఉండేది లోకల్ సిస్టమ్‌లోకి ఉండేవన్నీ ఇక్కడ మనకి విజిబుల్ అవుతాయి. ఇది మన సర్వర్ సైడ్‌ది. 2 విండోస్ మనకి అక్కడ డిస్‌ప్లే అవుతున్నాయి. ఇక్కడ మనకి రీడ్ అండ్ ఓన్లీ రీడ్ పర్మిషనే ఉంది. ఒక ఓనర్‌గా మనం ఎడిట్ చేసే పర్మిషన్ కూడా కావాలి అంటే మళ్ళీ పుట్టి కమాండ్ అనేది ఓపెన్ చేయండి. chmod ఐ థింక్ పుట్టి అనేది ఇన్‌యాక్టివేట్ లోకెళ్ళింది. క్లిక్ ఆన్ ఓకే. ఈ రైట్ కలర్ ఇక్కడ ఏదైతే మనకు ఉందో ఆ లైన్ దగ్గర మనం క్లిక్ చేసుకొని రీస్టార్ట్ సెక్షన్. Ubuntu. Click on enter. Super user 2. Now మనకి రీడ్ ఆప్షన్ రావాలి అంటే కమాండ్ ఉంటదండి. ట్రిపుల్ 7 అది ఎక్కడ మనకి రీడ్ ఆప్షన్ కావాలి ఏ ప్లేస్ లో ఆ పాత్ నేమ్ కూడా మెన్షన్ చేయండి. పాత్ నేమ్ వేర్ వరల్డ్ వైడ్ వెబ్ నెక్స్ట్ HTML పాత్ నేమ్ కమాండ్ నేను మీకు చాట్ బాక్స్ లో కూడా మెన్షన్ చేస్తున్నానండి. బికాస్ ఇక్కడ బ్లాక్ స్క్రీన్ అన్న వల్ల మీకు విజిబుల్ కాకపోవచ్చు. ఈ యొక్క కమాండ్ అనేది మీరు మెన్షన్ చేస్తే మీకు అక్కడ ఎడిట్ ఆప్షన్ కూడా వస్తుంది. చాట్ బాక్స్ లో మెన్షన్ చేశాను. ప్లీజ్ కాపీ ఇట్ అండి. నౌ ఇక్కడున్న ఫైల్స్ అన్ని సెలెక్ట్ చేయండి. ఫైల్స్ అన్ని సెలెక్ట్ చేయడానికి కంట్రోల్ ఏ చేస్తే ఫైల్స్ అన్ని సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ అయ్యాక కర్సర్ అక్కడ పెట్టి లెఫ్ట్ క్లిక్ పట్టుకోండి. లెఫ్ట్ క్లిక్ పట్టుకొని డ్రాగ్ దోస్ ఫైల్స్ టు ద నెక్స్ట్ విండో. లెఫ్ట్ క్లిక్ పట్టుకొని డ్రాగ్ దోస్ ఫైల్స్. క్లిక్ ఆన్ ఓకే. అది మనకి ఏమడుగుతుంది ఈ యొక్క ఫైల్స్ లో పాత్ లోకి మనం ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి అడుగుతుంది. క్లిక్ ఆన్ ఓకే. ఫైల్స్ అని ట్రాన్స్ఫర్ అవుతున్నాయండి. ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ వైల్. మన టైం చూపిస్తుంది ఇక్కడ ఎంత సేపులో అవుతుంది అనేది.
కంప్లీటెడ్. త్రీ స్టెప్స్ మనం చేస్తాం. ఫస్ట్‌గా ఏం చేసుకున్నాం, ఒక ప్రైవేట్‌గా క్లౌడ్ అనేది క్రియేట్ చేసాం. తర్వాత ఆ నెట్‌వర్క్‌ని మనం ఒక సర్వర్‌కి అటాచ్ చేసుకున్నాం. అండ్ దెన్ ఒక సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేస్తూ మన యొక్క వెబ్‌సైట్ ఏదైతే మనకు లోకల్ సిస్టమ్‌లో ఉందో, లోకల్ సిస్టమ్‌లో ఉండేదాన్ని మన సర్వర్‌లోకి మనం అటాచ్ చేసాం. అండ్ దెన్ వి హావ్ టు క్రాస్ చెక్. అది కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ అయిందా లేదా అనేది. క్రాస్ చెక్ ఎలా చేస్తాం? బై యూజింగ్ దట్ ఐపీ అడ్రెస్. మన యొక్క ఐపీ అడ్రెస్ కాపీ చేసుకొని ప్లేస్ చేసుకుందాం. కాపీ, ఓపెన్ ఎ న్యూ టాబ్. అయిపోయింది. ఇంక అపాచీ కూడా ఉండదు. ఎందుకంటే ఆ ఒక అపాచీలో ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేసాం. స్టాటిక్ వెబ్‌సైట్ అనేది మనం పెట్టుకున్నాం. మీకు కావాలంటే డైనమిక్ కూడా పెట్టుకోవచ్చు. కంప్లీటెడ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రాసెస్ ఏమైనా అర్థం కాకపోవడమేనా ఏదైనా? మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు వస్తాయమ్మా డౌట్స్. సో, నాకప్పుడు రేపు అడుగుతారు. అక్కడ కాపీ చేశానండి. ఐపీ అడ్రెస్ మనకి కాపీ చేసుకున్నాను దీనికి సంబంధించింది. ఎందుకంటే ఈ యొక్క డెమో అనే దానికే కదా నేను ఇచ్చుకున్నాను. ఈ యొక్క ఐపీ అడ్రెస్ కదా! సో, ఒక ఐపీ అడ్రెస్ కాపీ చేసుకొని, ఆ ఐపీ అడ్రెస్‌కి నా యొక్క వెబ్‌సైట్ అనేది ఏదైతే పెట్టుకున్నానో కనెక్ట్ అయిందో లేదో చూసుకున్నాను. మీకెక్కడ డౌట్ ఉందో చెప్తే నేను ఆ పార్ట్ రిపీట్ చేస్తాను. రికార్డెడ్ వీడియో అనేది మీ యొక్క గ్రూప్‌లో పెట్టమని చెప్తానండి. సార్‌కి చెప్తాను. సార్ మీరు చేసేటప్పుడు మీకు కూడా అక్కడ స్టెప్స్ అనేది తెలుస్తుంది. సెక్యూర్‌గానే ఉంటాయండి. వన్స్ ప్రాక్టికల్ చేయగానే కంప్లీట్‌లీ మీకంతా అర్థమవుతుంది. బికాజ్ ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ స్టెప్స్ అని మనకి ఇంక్లూడ్ అవుతాయి. ది ఫస్ట్ స్టెప్ మనం ప్రైవేట్ క్లౌడ్ అనేది మనం చూసుకోవాలి. ఎప్పుడైతే మనం క్రియేట్ చేసామో ప్రైవేట్ క్లౌడ్ అనేది సర్వర్‌కి దాన్ని మనం లింక్ అప్ చేస్తాం. సర్వర్‌కి పెట్టిన తర్వాత ఒక సాఫ్ట్‌వేర్ అనేది యూజ్ చేస్తూ మన యొక్క లోకల్ సిస్టమ్‌లోని ఏదైతే మనకి తయారు చేసుకున్న వెబ్‌సైట్ ఉందో, ఆ యొక్క వెబ్‌సైట్‌ని మనం అటాచ్ చేస్తాం ఇక. అంతే. మొహమ్మద్ ఒక డౌట్ అడిగాడు. మ్యామ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఐపీ అడ్రెస్ క్యాన్ యూ గివ్ మీ నేమ్ ఆఫ్ యువర్ అడ్రెస్? ఇవ్వచ్చండి. ఫర్దర్‌గా నేను మీకు రౌట్ 53లో చెప్తాను. ఆ యొక్క టాపిక్‌లోని ఎలా ఇవ్వాలా అనేది వెబ్‌సైట్‌కి నేమ్స్ అనేది ఎలా ఇచ్చుకోవాలి. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఐపీ అడ్రెస్. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఐపీ అడ్రెస్ ఇక్కడ మన యొక్క నేమ్స్ అనేది ఎలా ఇవ్వాలనేది రేపు నేను చెప్తాను. అంటే నేమ్స్ అంటే ఒక డొమైన్ ఐడీస్ ఇస్తారు. ఫర్ సపోజ్ మొహమ్మద్.కామ్ www.mohammed.com అంటే మీ యొక్క వెబ్‌సైట్ ఓపెన్ అవ్వాలి. అలా డొమైన్ ఐడీస్ ఇస్తారు. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఐపీ అడ్రెస్. అది ఎలా ఇవ్వాలనేది రేపు చెప్తాను.
మీన్‌వైల్ నేను మీ యొక్క గ్రూప్‌లోని అమ్మ నాకు గ్రూప్‌లో ఒకసారి సార్‌కి చెప్పండి నన్ను యాడ్ చేయమని. బికాజ్ మీకిది క్రియేట్ చేసిన ఏమైనా డౌట్స్ వస్తే నేను ఇక్కడ రెస్పాన్సిబుల్ అక్కడ ఉండాలి కదా! మీ యొక్క గ్రూప్ అడ్మిన్‌కి ఇంటిమేట్ చేయండమ్మా ఒకసారి. గ్రూప్ అడ్మిన్ ఎవరు? శ్రీవాణి, మీరా, వేణు. శ్రీవాణి, మీరా, వేణు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు అయ్యుంటారు.